అందరికీ నమస్కారం. ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు 8వ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం అనేది రాబోతుంది. ఇది పరమ పవిత్రమైన వ్రతం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటారు. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటాం కదా. అందుకే ఈ రోజున ముఖ్యంగా ఈ రంగులో ఉండే చీరను కట్టుకోండి. ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. అద్భుతమైన ఫలితాలను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే మంచి జరుగుతుంది. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ వరాల తల్లి మీ కొంగు బంగారాన్ని చేస్తుంది. భర్త సంపాదన బాగా పెంచుతుంది. ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఏ రంగులో ఉండే బట్టలు ధరించాలి, ఎలాంటి దుస్తులను ఈరోజు ధరించాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ చేస్తున్నామని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే 8వ తారీఖు మనకు వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం అనేక నియమాలను ఆచరిస్తాము. లక్ష్మీదేవి లాగానే మనం తయారవుతాము కదా. అలాంటప్పుడు ముఖ్యంగా ఇలా కానీ లేదంటే గనక ఈ రంగులో ఉండే చీర కానీ కట్టుకుంటే చాలా మంచిది. అలా ఏంటంటే ఈ యొక్క రంగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రోజున అంటే వరలక్ష్మి రోజున ఎవరైతే వ్రతం రోజున స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే వారికి మంచి జరుగుతుంది. దైవానుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా తెల్లవారుజామున నిద్రలేచి వెంటనే ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. గుమ్మానికి పసుపు రాసి గంధం బొట్లు, పసుపు కుంకుమ బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గును పెట్టుకొని పసుపు కుంకుమలు వేయండి. ఏంటంటే ముగ్గులు వేయడం వల్ల ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టండి. పూలమాలతో చక్కగా అలంకరించండి. ఇంట్లో పూజ గదిలో కూడా చక్కగా అలంకరణ చేసుకోండి. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకుని స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును వేసుకొని చేస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా స్నానం చేస్తే జన్మాంతరం దరిద్రాలు పోతాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసే స్త్రీలు శరీరానికి పసుపు పట్టించుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. వీలుంటే పసుపును పట్టించి శరీరానికి స్నానం చేయండి. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నార్మల్గానే బట్టలు వేసుకొని పని చేసుకున్న తర్వాత లాస్ట్లో చీర కట్టుకుంటూ ఉంటాం కదండి. పనులన్నీ కూడా మనం పూజకు కావాల్సినవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని ఆ తర్వాత పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకొని దేవుడి పటాలను శుభ్రం చేసుకొని తర్వాత అంటే ముందు రోజు చేసుకుంటాం. ఆ రోజు పూలమాలతో చక్కగా అలంకరించుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకొని ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అందుకే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు వరలక్ష్మి వ్రతం అంటే ముందే మీకు లక్ష్మీదేవిలాగా చక్కగా అలంకరణ చేసుకోవాలి. కాబట్టి ఈరోజు పింక్ కలర్లో ఉండే శారీని కానీ లేదా నార్మల్గా పసుపు రంగులో ఉండే చీరను కానీ కట్టండి. అలా కట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. సంపద బాగా పెరుగుతుంది. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే ఈ సంవత్సరం అంతా కూడా భర్త సంపాదన తిరుగు అనేదే ఉండదు. భర్త సంపాదన విపరీతంగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలి, భర్తకు అపరాధన యోగం కలగాలి, ఆ వరాల తల్లి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి, మా ఇంట్లో వరాల జల్లుని కురిపించాలి అని మా ఇల్లు అంటే ఐశ్వర్యంతో నింపేయాలనుకునే స్త్రీలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ 2025 మనకు ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం. కాబట్టి ఈ రోజున మీరు ఈ రంగులు అంటే ఈ చీరను కట్టుకొని పూజించుకోండి. కొంతమంది ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు, కొంతమంది ఆచరించరు. నార్మల్గానే ఇంట్లో సింపుల్గా దీపం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది చేస్తారు, మరి కొంతమంది చేయలేరు. కాబట్టి చేసేవారైతే ఖచ్చితంగా ఈ రంగులో ఉండే చీరను కట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రంగు. పింక్ కలర్ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు. కాబట్టి ఈ అంచు ఉండే చీరను కట్టుకోండి. అంచు లేకుండా ఉండే చీరలను కట్టుకోమాకండి. ఏం ప్రయోజనం అస్సలు ఉండదు. అందుకే అంచు ఉండే చీరను కట్టేసుకొని పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. మీరు ఆ చీర కట్టుకొని పూజ చేసుకుంటే ఆ తల్లి ఏది కోరుకున్నా సరే అందిస్తుంది. మీరు ఏది కోరుకున్నా కానీ ఖచ్చితంగా ఆ తల్లి మీకు సిద్ధించబడేలాగా చేస్తుంది. కోరికలన్నీ తీర్చడానికి, భర్త సంపాదనను పెంచడానికి అయితే ఈ రంగులో ఉండే చీరలు బాగా ఉపయోగపడతాయి అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది.
కాబట్టి ఖచ్చితంగా ఈ రంగులో ఉండే చీరను కట్టుకోండి. ఇలా ఏంటంటే పసుపు వస్త్రాలు ధరిస్తే వస్త్రాలను ధరించిన ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని అంటే వరలక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ తల్లి మనం పట్టు వస్త్రాలు ధరించుకొని ఇలా చేయడం వల్ల మనకు కొంగు బంగారం చేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈరోజు అమ్మవారికి 5 రకాల నైవేద్యాలను పెట్టండి. బూరెలు, గారెలు, అలానే కాకుండా పులిహోర, దద్దోజనం, ఇంకా క్షీరాన్నం, ఇలా ఏవైనా సరే 5 రకాల నైవేద్యాలు, 5 రకాల ఫలాలు, అలాగనే పాలతో చేసినవి ఆ నైవేద్యాన్ని కూడా ఖచ్చితంగా పెట్టాలి. అలాంటప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. అనంతరం ఈరోజు అత్తరును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇది తెచ్చుకుంటే సొంతంగా చెప్పేది అయితే కాదు, అంటే మనం సొంతంగా మేమైతే చెప్పేది కాదు. ఇది పురాణ గ్రంథాల్లో కూడా ఉంది. మన పూర్వీకులు కూడా ఆచరించేవారు. ఇప్పటికి కూడా బాగా కోటీశ్వరులు ఉంటారు కదండి. చాలా వరకు కూడా సంపాదన విపరీతంగా ఉంటుంది. బాగా సంపాదించుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అత్తరు బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకుంటారు. అత్తరు అంటే కనుక పెద్ద ఖర్చుతో కూడుకునే పని కాదండి. అది 20 రూపాయలు, 30 రూపాయలు పెడితే వస్తుంది. అందులో మనం గుర్తుపెట్టుకోండి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ కూడా అవసరం లేదు. వాస్తవానికి మనం గులాబీ పూలతో కానీ, మల్లెపూలతో కానీ, జాస్మిన్తో కానీ రోజ్ వాటర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన అత్తరు కానీ తీసుకోవాలి. అది తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో అంతా చల్లితే 2 చుక్కలు చల్లగా ఉంటే మంచి సువాసన వస్తుంది. ఇంటికి తెచ్చుకొని ఇల్లంతా చిలకరించుకున్న, పూజ గదిలో చిలకరించుకున్న లక్ష్మీదేవికి అమ్మవారి రూపంగా భావిస్తాము. ప్రతిష్ఠించుకొని వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగులో ఉండే చీరను కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.